హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే సునంద అగ్రిమెంట్ గురించి తెలిసేలా జీవన చేస్తుంది. ఇక సునంద అగ్రిమెంట్ గురించి తెలుసుకున్న తర్వాత ఆదిత్య నిర్ణయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శశికాంత్ సునంద అయితే ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆనందికి సంతోషం ఎప్పుడు ఉండాలి, ఆనంది చాలా సంతోషంగా ఉండాలి. ఇలాగే ఇక ఆనందికి జరిగే ముద్దు ముచ్చట ఏది జరగలేదు కదా సునంద, ఇక వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేద్దాం అని శశికాంత్ సునందతో అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నానండి, పూజారి గారిని పిలిపించాను, ఇక వస్తున్నారని చెప్పారు అని ఇక అనగానే అదే సమయంలో పూజారి ఇక ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు పూజారిని చూసి సునంద, మీకు నిండా నూరేళ్ళు, ఇక జీవితాంతం కలకాలం సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని గుర్తుకు చేసుకోగానే మీరు వచ్చారు పూజారి గారు అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడు పూజారి గారైతే, చెప్పండమ్మా, నన్ను ఎందుకు పిలిపించారు అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మిమ్మల్ని పిలవడానికి ఒక కారణం ఉంది పూజారి గారు. నా కోడలు ఆనందికి ఆదిత్యకి శోభనం ఏర్పాట్లు చేయాలని అనుకున్నాము, మంచి ముహూర్తం పెడతారని పిలిపించాము అని ఇక చెప్పగానే ఇక పూజారి అయితే, ఇక 3 రోజులలో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా 10 గంటలకి అని ఇక చెప్పగానే సునంద ఇక శశికాంత్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. అటు జీవన, ఇదేంటి, ఇక ఈ పూజారిని పిలిపించింది ఇందుక, ఆనందికి శోభనం జరిపించడానిక, ఆనంది శోభనం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, అలా జరగకూడదు కదా అని ఇక జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక పూజారి గారు, చాలా థ్యాంక్స్ పూజారి గారు, పిలవగానే వచ్చినందుకు అని ఇక సునంద శశికాంత్ అంటూ ఉంటారు. అప్పుడే ఆనంది బయటికి వస్తుంది. పూజారిని చూసి, పూజారి తాత ఎప్పుడొచ్చారు, ఇప్పుడే నీకు టీ తీసుకువస్తాను అని ఇక ఆనంది ఇక కాఫీ తీసుకుని వచ్చి పూజారి గారికి ఇస్తుంది. ఇక పూజారి అయితే, సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని ఇక అనగానే వెంటనే సునంద అయితే, ఆనంది ఇక పూజారి గారికి తాంబూలం ఇవ్వు అని ఇక చెప్పగానే ఇక ఆనంది అయితే తాంబూలాన్ని తీసుకువచ్చి పూజారి గారికి ఇచ్చేస్తుంది. ఇక పూజారి అయితే ఆనందితో ఏదో మాట్లాడాలని తన సంచినైతే ఆ సోఫాలోనే పెట్టి బయటికి వెళ్ళొస్తాడు. అప్పుడే ఇక ఆనంది ఆ సంచిని చూసి, ఇదేంటి పూజారి గారేంటి ఈ సంచి ఇక్కడ పెట్టారు అని ఇక అనుకుంటూ ఇక అనడంతో ఆనంది అయితే, అప్పుడే సునంద శశికాంత్, ఇక పూజారి గారు బయటి దానికే వెళ్ళుండొచ్చు ఆనంది, వెంటనే తీసుకువెళ్ళి ఇవ్వు అని ఇక సునంద చెప్పగానే ఇక ఆనంది అయితే ఆ సంచిని తీసుకొని ఇక పూజారి దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక పూజారి తాత, మీరు ఈ సంచిని ఇంట్లో సోఫాలో మర్చిపోయారంటే ఇక నాకు తెలుసు, నాతో ఏదో మాట్లాడాలనే కదా, చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే చేసావు కదా నాతో మాట్లాడడానికి, ఇప్పుడు కూడా అలాగే చేసావని అర్థమైంది పూజారి తాత అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక పూజారి ఆనందితో, ఆనంది నువ్వు చాలా సంతోషంగా ఉన్నావమ్మా, ఈ ఇంట్లో వచ్చినాక అమ్మ నాన్న లాంటి అత్తమామలు, ఇక భర్త, నిన్ను కట్టుకున్న భర్త బాగా చూసుకుంటున్నాడు, నీకు ఈ సంతోషం చాలానే ఉంది. కానీ నువ్వే నీ కూతురు అని ఇక జ్యోతమ్మ సూర్యంలకి తెలియదు, ఇక వాళ్ళకి కూడా నువ్వే వాళ్ళ కూతురన్న నిజం చెప్తే ఇంకా వాళ్ళు సంతోషపడతారు, నువ్వు కూడా అనాథగా ఉండవు కదమ్మా అని ఇక పూజారి అంటూ ఉంటాడు. ఇక పూజారితో ఆనంది అయితే, పూజారి తాత అన్నీ తెలిసి కూడా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నేను ఇక జ్యోతమ్మ సూర్యంబాబుల కూతురని తెలిస్తే ఇక అమ్మకి ప్రాణగండం ఉందని గురువుగారు చెప్పారు కదా, అప్పటి వరకు ఎదురు చూడాలి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. వెంటనే గురువుగారిని కలుద్దాం పదమ్మా అని ఇక పూజారి అంటూ ఉంటారు. లేదు పూజారి తాత, ఇక త్వరలోనే కలుద్దాం అని ఇక ఆనంది అనగానే, ఇక నువ్వు అనాథలా ఉండకూడదమ్మా, నువ్వు సంతోషంగా ఇక అమ్మ నాన్నలు ఉన్నా ఇక నువ్వు అనాథగా ఎందుకు ఉండాలి అని ఇక మాట్లాడుతూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే అక్కడికి వచ్చి, ఏంటి పూజారి గారు,
ఆనందిని అనాథ అంటున్నారేంటి? ఆనంది ఎప్పటికీ అనాథ కాదు. ఇంతమంది ఉన్నాం. మా కుటుంబంలో ఆనంది అనాథ కాకూడదు అని ఇక ఆదిత్య ప్రాణంగా చూసుకుంటూ ఇక ఆనందికి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక పూజారి, నీకు ఇంత మంచి భర్త దొరకడం నీ అదృష్టమమ్మా అని ఇక పూజారి, నేను వెళ్ళొస్తానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జీవన మాత్రం ఏంటి ఆనంది, ఇక నువ్వు పూజారి గారితో ఏదో మాట్లాడావు కానీ నాకు వినిపించడం లేదు. కానీ పూజారి గారు నీకు పెట్టిన ముహూర్తం ఖచ్చితంగా ఆ ముహూర్తానికి మీ శోభనం జరగకుండా నేను చూసుకుంటాను. ఇక మీ శోభనం జరగకూడదు. నాకు లేని సంతోషం నీకెందుకు ఉంటుంది? ఇక నువ్వు కూడా నాలాగే బాధపడుతూ ఉండాలి. అంటే నేను నీ శోభనాన్ని జరగనివ్వను. ఎలాగైనా శోభనం జరగకుండా చేయాలి అని ఇక ఆనంది గురించి అయితే ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగా ఇక శోభనాన్ని ఆపేసేది అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక వెంటనే అత్తయ్య గారికి ఈ శోభనం ఆపేయాలంటే ఇక ఆనందిది ఆదిత్యది ఇక సంతోషంతో జరిగిన పెళ్ళి కాదని, ఇక ఒక అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు పెళ్ళి చేసుకున్నారన్న నిజమైతే తెలియజేయాలి. అలా అయితేనే ఈ శోభనం ఏర్పాట్లు ఆగిపోతాయి అని ఇక జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగా అత్తయ్యకి ఎలా తెలియాలి అని ఇక ఆలోచిస్తూ ఇక దాని గురించి తెలిస్తే ఎట్లనైనా ఇక వాళ్ళిద్దరికీ శోభనం జరగదు. ఇక నాలాగే వాళ్ళు కూడా ఇక విడివిడిగానే ఉంటారు అని ఇక అనుకుంటూ ఆనంది అయితే ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇక ఉదయాన్నే ఇక అందరూ హడావిడిగా ఇక రెడీ చేస్తూ ఉంటారు. ఇల్లంతా చేంజ్ చేస్తూ ఇక ఇష్టమైన వంటకాలు అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఈవినింగ్ కాగానే ఇక ఆనంది ఈ శోభనం కదా, ఇక శోభనానికి ఏర్పాట్లయితే చేస్తూ ఉంటుంది సునంద దగ్గరుండి. అప్పుడు జీవన అని అరుస్తూ ఉంటుంది హాల్లో ఉండి సునంద అయితే. అప్పుడే ఏంటత్తయ్య గారు అని అనగానే జీవన, ఈరోజు ఆనంది ఆదిత్యల శోభనం కాబట్టి ఇక వాళ్ళ బెడ్రూమ్ని అలంకరించాలి. ఇక దానికి సరిపోయే ఇక పండ్లు ఫలాలు అన్నీ తీసుకువెళ్ళి ఆ రూమ్లో రెడీ చేయాలి. ఇక పువ్వులతో ఇక ఆ బెడ్ని ఇక అలంకరించాలి, నువ్వే చేయాలి అని ఇక సునంద జీవనతో అంటూ ఉంటుంది. ఇదేంటి నా కర్మేంటి ఇలా తగిలెట్టింది? ఇక నా శోభనం ఏర్పాట్లు చేస్తే నాకు మాత్రం సంతోషం లేకుండా చేశారు. మరి ఇప్పుడు ఈ ఆనందికి నేనెందుకు చేయాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక సునంద ఇక జీవన ఆలోచించడం చూసి, జీవన నాకు అర్థమైంది, నీకు ఇలాంటి పనులు ఏవి రావని నాకు తెలుసు. ఎందుకంటే ఇక నువ్వు ఆ ఇంట్లో ఏ పనులు కూడా చేయలేవు కదా, కాబట్టి నీకు ఇలాంటి పనులు రావని నాకు తెలుసు. కానీ మనిద్దరం కలిసి ఈ పని చేద్దాం పదా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఇదొక మంచి ఛాన్సే, ఇక ఆ రూమ్లో అన్నీ వెతుకుతూ ఉన్నప్పుడు అగ్రిమెంట్ పేపర్ కనిపించేలా చేయాలి. ఇక ఈ విధంగా అత్తయ్య గారికి ఈ అగ్రిమెంట్ పేపర్ని చూసేలా చేయాలి అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన అయితే సరే అత్తయ్య గారు, ఇప్పుడే దానికి కావలసిన పువ్వులు అన్నీ రెడీ చేస్తాను, ఇద్దరం కలిసి ఇక ఆ బెడ్రూమ్ని అలంకరిద్దాం అని ఇక జీవన సునందతో అంటూ ఉంటుంది. అప్పుడు సునంద అయితే సరే జీవన అని అనగానే ముందుగా ఇక జీవన అయితే పువ్వులు పండ్లు అన్నీ తీసుకువెళ్ళి ఆ రూమ్లో పెట్టినట్లు నటించి ఇక అక్కడే ఉన్న అగ్రిమెంట్ పేపర్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక కబోర్డ్లో ఇక దాచిపెట్టిన ఆ అగ్రిమెంట్ పేపర్ని తీసుకువచ్చి కబోర్డ్ పైన పెడుతుంది. అప్పుడే ఇక అత్తయ్య గారు చూస్తారు. ఇలా చూస్తేనే ఇక వీళ్ళ బండారం బయటపడుతుంది, ఇక ఈ శోభనం కూడా ఆగిపోతుంది అని ఇక అనుకొని జీవన అయితే ఇక ఆ పేపర్ని అయితే బెడ్రూమ్లో కబోర్డ్ పై పెడుతుంది. ఇక జీవన అయితే సునందకి కనిపించేటట్లు ఇక సరే అని ఇక పువ్వులు పండ్లు అక్కడ పెట్టి అగ్రిమెంట్ పేపర్ తెలియనట్లు ఆడ పెట్టి ఇక జీవన అయితే అత్తయ్య గారు రండి ఇక ఈ బెడ్రూమ్ని అలంకరిద్దాం అని ఇక పిలుస్తూ ఉంటుంది సునందని. అప్పుడు సునంద సరే జీవన వస్తున్నాను అని ఇక సునంద జీవన ఇద్దరూ కలిసి ఇక ఆనంది బెడ్రూమ్లో అలంకరిస్తూ ఉంటారు.
అప్పుడే ఇక పక్కనే పూల బుట్ట పెడుతుంది కదా జీవన. ఇక అగ్రిమెంట్ పేపర్ పక్కకు పెట్టి ఇక అక్కడికైతే అత్తయ్య గారు ఒకసారి ఆ పూల బుట్ట అందుకుంటారా అని ఇక నటిస్తూ ఉంటుంది ఆ అగ్రిమెంట్ పేపరు చూడాలని. అప్పుడే ఇక సునంద సరే జీవన అని ఇక ఆ కబ్బోర్డ్ దగ్గరికి వెళ్ళి పూల బుట్టని తీసుకుంటూ ఉండగా అక్కడ ఒక పేపర్ కనిపిస్తుంది. అది చూసి ఇదేం పేపర్ ఇలా జాగ్రత్తగా దాచిపెట్టారు అని ఇక సునంద అయితే ఆ పేపర్ను తీసి విప్పి చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి అగ్రిమెంట్ పేపర్లా ఉంది అని ఇక ఇది ఏం అగ్రిమెంట్ పేపర్ అని ఇక మొత్తం చదవగానే ఇక ఆనంది ఇక ఆదిత్య అయితే ప్రేమతో పెళ్లి చేసుకోలేదన్న నిజమైతే తెలిసిపోతుంది సునందకైతే. వీళ్ళు 1 సంవత్సరం అగ్రిమెంట్తోనే పెళ్లి చేసుకున్నారన్న నిజమైతే సునంద తెలుసుకుంటుంది. ఏంటత్తయ్య గారు ఆ పేపర్ ఇక ఎందుకు అలా హఠాత్తుగా చూస్తూ ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఆ పేపర్లో ఏముందత్తయ్య అని ఇక నటిస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక అందరి ముందు తేల్చాలి ఈ మ్యాటర్ గురించి అని ఇక వెంటనే సునంద చాలా కోపంతో హాల్లోకి వచ్చి ఆదిత్య ఆనంది అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శశికాంత్, చైతన్య, ఆదిత్య, ఆనంది, జీవన ఇక అందరూ వస్తారు. అప్పుడే ఏంటత్తయ్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. ఏంటి ఆనంది ఈ పేపర్ గురించి అసలు చెప్పండి, అసలు నిజమేంటో అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. ఏంటత్తయ్య గారు ఆ పేపర్ ఏంటి అని ఇక ఆనంది అనడంతో ఇది ఒక అగ్రిమెంట్ పేపర్, ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా అని ఇక సునంద అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది. ఆదిత్యలైతే ఏంటమ్మా అగ్రిమెంట్ ఏంటి అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. ఏంట్రా మర్చిపోయావా ఆనంది, నువ్వు పెట్టుకున్న అగ్రిమెంటు నువ్వు ఆనంది 1 సంవత్సరం వరకే కలిసి ఉంటామని, ఇక ఆ తర్వాత ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు విడిపోతామని ఈ అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ పేపర్ నాకు మీ బెడ్రూమ్లో కనిపించింది, ఇది నిజమేనా అని ఇక సునంద అడుగుతూ ఉంటుంది ఆదిత్యని, ఆనందినైతే. అప్పుడే ఇక ఆనంది నువ్వు కూడా ఒప్పుకున్నావు ఎందుకు, అసలు ఏం జరిగింది, ఎందుకు మీకు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అని ఇక అరుస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆదిత్య అవునమ్మా నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళి నేను ఎందుకు చేసుకున్నానంటే నీ కారణంగా నేను పెళ్లి చేసుకున్నాను, ఇక నువ్వు బాధపడకూడదని, నువ్వు కుమిలిపోతున్నావు నా వల్ల అని నేను పెళ్లి చేసుకున్నాను, ఇక ఆనందిని అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్నాను, ఇక తప్ప కానీ అగ్రిమెంట్కి ఆనందికి ఏ సంబంధం లేదు, నా వల్లే ఇదంతా జరిగింది అని ఇక అనగానే ఏంట్రా ఆనందిని అగ్రిమెంట్తో పెళ్లి చేసుకోవడం ఏంటి, ఎవరైనా తాళి కట్టిన బంధాన్ని ఒక అగ్రిమెంట్తో చూడడం నిన్ను మాత్రమే చూస్తున్నాను, ఇప్పుడు ఆనంది ఎంత కుమిలిపోతుందో నీకు అర్థమవుతుందా, ఏ ఆడదైనా జీవితాంతం ఎల్లకాలం తోడుగా భర్తతోటే ఉంటుంది, అలాంటి నువ్వు తాళి కట్టిన భార్యని దూరంగా పెట్టాలని ఒక అగ్రిమెంట్ పేపర్తో సైన్ చేయించుకొని పెళ్లి చేసుకోవడం మంచిది కాదురా, ఇక నువ్వు ఆనంది పట్ల తప్పు చేస్తున్నావు, ఆనంది నీకు ఎంత చేసిందో నీకు అర్థం అవ్వడం లేదా, ఈరోజు నువ్వు తిరిగి నడుస్తున్నావంటే కారణం దానికి ఆనంది లేకపోతే నువ్వు ఈరోజు ఉండేవాడివే కాదు, ఇక ఆనంది నీకు ఎంత చేసినా నువ్వు మాత్రం ఆనందిని ఒక మామూలు వ్యక్తిగా చూస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆదిత్యపై చాలా కోపంతో. అప్పుడే ఇక జీవన అయితే ఇక సునంద అత్తయ్య అనే మాటలకి ఆదిత్య బావగారు ఎక్కడ మారిపోతారో అని ఇక మళ్ళీ ఆనందితో ఎక్కడ కలిసి ఉంటారో అని, ఏంటత్తయ్య బావగారికి ఇష్టం లేని పెళ్ళి కదా, ఇక అందుకనే అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు, ఇక సంవత్సరం వరకే వాళ్ళు కలిసి ఉంటామన్నారు, అందులో తప్పేంటి, ఇష్టం లేని పెళ్ళి ఎవరైనా ఎక్కువ రోజులు కలిసి ఉండరు కదా అని ఇక జీవన అంటూ ఉంటుంది. నోర్ముయ్ జీవన, నిన్ను కూడా చైతన్య మధ్యలోనే వదిలిపెడితే నువ్వు బాధపడవా, సంతోషంగా వెళ్ళిపోతావా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే జీవనని. అప్పుడే ఇక ఏంటత్తయ్య అగ్రిమెంట్ రాశాం కదా, ఇక దాని ప్రకారం వెళ్ళవలసిందే కదా, ఆనంది అయినా నేనైనా అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే జీవన చెంప పలగొట్టి ఏంటి జీవన, భార్యాభర్తల బంధం నాకు ఇప్పుడిప్పుడే అర్థమయ్యింది, అలాంటిది నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు చైతన్యని, ఇలాంటి అగ్రిమెంట్ గురించి ఇక మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా,
ఇప్పుడు నేను ఆనంది పట్ల ఇలా మధ్యలో వదిలిపెట్టడం ఇక మంచిది కాదు. ఇక నేను చేసేది తప్పని నేను తెలుసుకున్నాను. ఇక ఆనందితో నేను అగ్రిమెంట్ ప్రకారం ఇక 1 సంవత్సరం కలిసే ఉండాలని అగ్రిమెంట్ రాసుకున్నాను. కానీ ఆనంది గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఆనంది ఎంత మంచిదో నాకు అర్థమైంది. అందుకనే ఆ అగ్రిమెంట్ గురించి ఎవరికీ చెప్పలేదు. ఇక దాన్ని మామూలుగా కాల్చేసి పడేద్దామనే చూస్తున్నాను. అదే సమయంలో ఎవరికైతే కంటపడొద్దనుకున్నానో ఇక వారికే కంటపడింది. అమ్మ, నేను మనస్సాక్షిగా చెప్తున్నాను, ఆనందిని నేను చచ్చేంత కాలం విడిచి ఉండలేను. నేను జీవితాంతం ఆనందితోటే గడుపుతాను, ఆనందితోటే ఉంటాను. ఇక నేను ఆనంది నేను ఒకరమే, ఇద్దరం కాదు. ఎప్పటికీ ఆనందిని బాధ పెట్టను. ఇక కన్నీళ్ళు రాకుండా చూసుకుంటానమ్మా. నేను తెలుసుకోలేక ఈ విధంగా చేశాను, నన్ను క్షమించమ్మా అని ఇక ఆదిత్య అయితే సునందని ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఇక ఆనందిని కౌగిలించుకుంటాడు ఆదిత్య. అప్పుడే ఇక సునంద, ఇదిరా నాకు కావాల్సింది. ఆనంది నీ కోసం ఎంత చేసిందో నువ్వు తెలుసుకున్నావు కదా. నువ్వు ఇక చచ్చేంతకాలం నువ్వు ఆనంది కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇక అందరూ ఇక మీ ఇద్దరి జంటను చూసి ఇక సంతోషపడేలా ఉండాలి. ఇలాంటి పని ఎప్పటికీ చేయకు అని ఇక సునంద అయితే ఆదిత్యతో చెప్తుంది. ఈ విధంగానైతే ఇక సునందకి అగ్రిమెంట్ గురించి తెలుసుకున్న తర్వాత ఆదిత్య అయితే జీవనకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. ఇక జీవన అయితే ఆదిత్యని ఇటు ఆనందిని విడిదీయాలి, వాళ్ళ శోభనం జరగకూడదని ఇక ఈ అగ్రిమెంట్ గురించి బయట పెట్టాలని చూస్తే ఇక జీవనకే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఇక ఆదిత్య అయితే. ఇక సునంద అయితే ఆ రాత్రే ఇక శోభన ఏర్పాట్లు జరిపిస్తుంది ఇక ఆనందికి, ఆదిత్యకైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.